హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ పులావ్ అండి. చాలా సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పలావ్ అయితే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదా, టమాటా ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పీసెస్ 1/2 కప్పు గ్రీన్ పీస్ బఠానీ అండి యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు స్వీట్ కార్న్, ఇవి పచ్చివేనండి, నేను ఉడకబెట్టలేదు. మన పలావ్ కాబట్టి ఉడికిపోతుంది. ఇవి ఒక్కసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఇందులోకి మనకి రైస్కి కూడా టేస్ట్ సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసి, వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసి 2 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడే మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చూసుకోవాలండి. సరిపోతే యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఎక్కువగా కలపొద్దండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొంచెం నీరుంది అంతే. 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, పలావ్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇది రైతా పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.